వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఎపిసోడ్ అందరు చూసుంటారుగా. సాటర్డే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా పాయింట్స్ మాట్లాడతారు. లాస్ట్ వీకెండ్ కన్నా ఈ వీకెండ్ కొంచెం డల్గా ఉంటుందని ముందు నుంచి అనుకున్నాము. అట్లానే డల్గానే అసలు ఏమీ లేకుండా అయిపోయినట్టు నాకు అనిపించింది. సో కొన్ని విషయాలు అయితే మాట్లాడారు. యాజ్ ఆఫ్ మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్నామో అన్ని టాపిక్స్ కాకపోయినా కొన్ని విషయాలు అయితే మ్యాక్సిమం 90% విషయాలన్నీ మాట్లాడారు ఈరోజు. ఫస్ట్ స్టార్టింగ్ మనం అనుకున్నట్టే సంజన గారిని స్టేజ్ మీదకి పిలిచారు. తను మాట్లాడాల్సింది తను అదేదైతే కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నారో అది క్రియేట్ చేశారు. కానీ కామన్ ఒక బిగ్ బాస్ ఆడియన్స్గా, బిగ్ బాస్ వ్యూవర్గా గత సీజన్స్ నుంచి చూస్తున్న మనకి ఒకటే అనిపించింది నాకైతే. ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏవీ ప్లే చేసేవాళ్ళు, లేదా సీక్రెట్ రూమ్కి వెళ్ళి పంపించాలన్న ఏవీ ప్లే చేసేవాళ్ళు. కానీ ఏవీ ప్లే చేయకుండా డైరెక్ట్ హౌస్మేట్స్తో మాట్లాడించారంటే అక్కడ ఏంటంటే ఏదో ఒకటి చేస్తున్నారు అని క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా ఉంది. సో తను ఇంట్లోకి రావాలి అనే దానికంటే ముందు ఒక్కొక్కరి గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చెప్పారు. సో ప్రతి ఒక్కరి గురించి అన్ని తన అనుకున్నట్టు లేదా మనం అనుకున్నట్టు కొన్ని పాయింట్స్ కలుస్తున్నాయి ఆమె చెప్పిన దానికి. కొన్ని పాయింట్స్ ఇంకొంచెం బాగా చెప్పుంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఒక్కొక్కరి గురించి ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి మాట్లాడండి. సో ఇదంతా ఇంత అన్నీ మీరు ఎపిసోడ్లో అన్నీ చూసాము. సో దాని గురించి అంతా కాకుండా మెయిన్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు 2K సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ సీజన్లో. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీరు వీడియో చూసినంత వరకు చూసి మీకు ఎక్కడ లైక్ అనిపిస్తే అక్కడ లైక్ కొట్టండి. మీ లైక్స్ వల్ల నాకు సపోర్ట్ బాగా దొరికింది, అది మీకు తెలుసు. సో అందుకనే 2K సబ్స్క్రైబర్స్ని అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అదే టార్గెట్గా పెట్టుకున్నాము. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ తను పిలిచారు సంజన గారిని, సీక్రెట్ రూమ్ నుంచి బయటకు పిలిచారు, ఇంట్రడ్యూస్ చేశారు, అందరి గురించి మాట్లాడమన్నారు. సో అందరి గురించి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ నాకు అక్కడక్కడ ఓకే పర్లేదు, ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. మెయిన్ అయితే హరీష్ గారిది, ఎందుకంటే అక్కడ మెయిన్ ఈ ఎపిసోడ్ మొత్తం హరీష్ గారి మీదే నడిచింది. సో దాని గురించి మాట్లాడుకున్నాం. హరీష్ గారి గురించి కొన్ని విషయాలు ఏదైతే మాట్లాడిందో అది ఎట్లా మాట్లాడారంటే ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చి మాట్లాడినట్టు మాట్లాడారు. అలా కాకుండా మామూలుగా మాట్లాడిన విధానం బాగుంది, కానీ ఇంకొంచెం నీట్గా మాట్లాడి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. మీకు ఎవరికైనా ఇంకొంచెం బాగా మాట్లాడుంటే బాగుండేదా అనేది మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఏదైతే సంజన గారు మన హరీష్ గారి గురించి మాట్లాడారో ఆ విషయాలన్నీ చాలా వాటికి కరెక్ట్ పాయింట్సే కదా, మనం అనుకుంటుందే కదా తను మాట్లాడింది. అంటే అక్కడ ఒక స్క్రిప్ట్ రైటర్ కూర్చొని పబ్లిక్ వ్యూస్ కానీ పబ్లిక్ రివ్యూస్ కానీ చూసి ఈ పాయింట్ మాట్లాడండి అని రాసిచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తను అక్కడ హౌస్లో చెప్పింది బయటకు వచ్చిన తర్వాత వేరే విధంగా చెప్పింది, చాలా వేరియేషన్ ఉంది. అండ్ వాళ్ళిద్దరికున్న బాండ్ కూడా బ్రేక్ చేసింది హరీష్ గారే. ఆయనే అన్నీ అపోజ్ చేస్తా. అండ్ హరీష్ గారు ఎట్లా అంటే ఒక మాట మాట్లాడితే దానికి ఇంకో మాట తీసుకొస్తారు. ఆయన ఒక స్టాండ్ తీసుకోరు. స్టాండ్ అంటే ఎట్లా, ఒక పాయింట్ మాట్లాడినప్పుడు దాని మీదే ఉండాలి, అంతేగాని నేను నా విషయంలో కరెక్ట్, వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అనేది ఎంతవరకు ఎవరికి నచ్చదు. అలా తను మాట్లాడాల్సింది హరీష్ గారి గురించి మాట్లాడింది అండ్ అందరి గురించి మాట్లాడింది. అక్కడ డీమన్ పవన్ కూడా తను చేసిన దాని తప్పు గురించి చెప్పింది. అండ్ రాము గారి గురించి మాట్లాడింది కూడా చాలా బాగా అనిపించింది. రాము నువ్వు అక్కడో మాట ఇక్కడో మాట ఏది పడితే అది మాట్లాడుతున్నావు అది ఇదని చెప్పేసి గట్టిగా మైక్ ఇస్తే రెచ్చిపోతే ఎట్లా వ్యూవర్ ఎట్లయితే మనం కామన్ ఆడియన్స్ చూసినప్పుడు మనకి ఎట్లయితే రెచ్చిపోతామో అలా రెచ్చిపోయారు. అది స్టేజ్ మీద ఎవరున్నారు, పబ్లిక్ స్టేజా ఏంటి ఏంది ఏమీ లేదు. తన పాయింట్ ఏదో కరెక్ట్గా క్లియర్గా ముఖం మీద ఫేస్ టు ఫేస్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడేశారు. సో అక్కడ బాగా అనిపించింది ప్రతి పాయింట్. దాని తర్వాత సాక్రిఫైసెస్ చెప్పారు. ఇంట్లోకి రావాలి పంపిద్దామని చెప్పి చూసి మళ్ళీ వెనక్కి పిలిచి సాక్రిఫైసెస్ చేసి బ్యాటరీ కనుక 100% చేస్తే
సంజన గారు మళ్ళీ మీలోకి వస్తారు, ఇంట్లోకి వస్తారు అని చెప్పినప్పుడు అందరూ గొర్రెల మందలాగా తల ఊపారు. కానీ ఏమొస్తుంది ఏంటి ఎవరు చేయాలనేది ఎవరికి తెలియదు కాబట్టి ముందు ఊపారు తలలు గట్టిగా. ఓకే చేస్తాం, ఓకే 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 అని చెప్పి ఊపారు. దాని తర్వాత ఎప్పుడైతే ఫిష్ బౌల్ వచ్చి నాగార్జున గారు అన్నీ నాకు సార్ అన్నీ చదివి వినిపిస్తున్నారో, సో దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మన కొన్ని టాపిక్స్ నిన్న మాట్లాడుకున్నాము. మన ఇమాన్యుయల్ గారు కెప్టెన్సీ గురించి ఏమన్నా ఉంటే కనుక సాక్రిఫైస్ చేస్తారా లేదా అనేది ఒకటి అనుకున్నాను. అండ్ బర్నే గారికి వస్తే ఆ సీక్రెట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని సాక్రిఫైస్ చేయాలనుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగా సంజన గారు హౌస్లోకి రావడానికి ఇద్దరు సాక్రిఫైస్ చేశారు, తనూజ గారు, రీతు గారు. సేమ్ ఆ రెండు కూడా జరిగినాయి. ఎలా ప్రతి దానికి 25% అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇమాన్యుయల్ గారిని అడిగితే కెప్టెన్సీ అవలీలుగా ఇచ్చేశారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే తీసేశారు, బ్యాండ్ ఇచ్చేశారు. సో అక్కడ ఇమాన్యుయల్ గారు సూపర్ అండి, మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు సంజన గారికి. అక్కడ మీ స్టాండ్ తీసుకోవటం కానీ, మీరు చేసిన దానికి కానీ, అండ్ మీరు మాట్లాడిన విధానం కానీ, మీరు అందరు సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. సో ఈసారి నేను ఆడుకొని తీసుకుంటాను, నన్ను క్షమించండి, ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పిన విధానం చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ సెకండ్ మన రీతు గారు సుమన్ గారిని లేపారు. సుమన్ గారు స్మోకింగ్ గురించి మాట్లాడారు, దాని గురించి నేను చేయనని చెప్పేశారు. ఓకే ఫైన్, వదిలేశారు. శ్రీజాని అడిగారు, శ్రీజ గారు ఒకటే డ్రెస్ ఉంచుకోవాలి, మిగతా అన్ని డ్రెస్ సాక్రిఫైస్ చేయాలి అని అన్నప్పుడు తను లేదు సార్ నేను చేయను సార్ అని అనకుండా తను అడిగిన విధానం కానీ, తను చెప్పిన విధానం కానీ చాలా బాగా ఉంది. సో యాజ్ ఆఫ్ ఈ వీడియోలో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఓకే తను మాట్లాడిన మాటలు కూడా చాలా నీట్గా క్లారిటీగా చెప్పేశారు, సారీ కూడా చెప్పారు. దాని తర్వాత తనుజ గారిని లేపారు, కాఫీ సాక్రిఫైస్ చేయాలంటే ఇక్కడ డ్రామా క్యూమ్ లాగా కొంచెం సేపు యాక్ట్ చేసి ఓకే సార్ అని చెప్పి ఓకే చెప్పేసింది. సో ఎట్లా ఫైనల్గా ఓకే చెప్పింది, కాఫీ సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పి. సో అక్కడ ఒక 25% పెరిగింది, అప్పటికి 50 అయింది. మన రీతు గారిని హెయిర్ కట్ గురించి అడిగారు. ఇక్కడ హెయిర్ కట్ మనం గత సీజన్స్లో కూడా చూసాం ఎలా ఉంటుంది ఏంటని, అది కూడా తనకు తెలుసు. సో రీతు గారు ఏం ఆలోచించారంటే మన గ్రాఫ్ ఎక్కడ పెంచుకోవచ్చు, మనం ఎక్కడ ఏది చేస్తే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యిద్ది అనే విషయంలో రీతు గారు ఫస్ట్ నుంచి క్లారిటీగానే ఉన్నారు. సో అదేవిధంగా తను ఎంత బాధపడినా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళకి జుట్టు అంటే చాలా అమితమైన ప్రేమ ఉంటుంది అండ్ వాళ్ళు చాలా ఇష్టపడతారు, దాన్ని కట్ చేసుకోవాలని ఎవరు ఆలోచించుకోరు. కానీ ఇక్కడ సాక్రిఫైస్ చేయడం వల్ల తనకి గేమ్ చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది, తన మీద ఉన్న నెగిటివిటీ పోయిద్ది అనే ఒక ఆలోచనలో చేశారో లేకపోతే నిజంగానే సాక్రిఫైస్ చేయాలని చేశారో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా నాకు అనిపించింది అయితే కనుక ఒక పాజిటివ్ వైపు తన వైపు ఉంటుంది, ఫ్యూచర్లో గేమ్లో కూడా ఉపయోగపడిద్ది అనే దాని బేసిస్ మీద తను సాక్రిఫైస్ చేశారు. సో టోటల్గా 75% అయింది. 75% అయిన తర్వాత ఇప్పుడు 25% కోసం సుమన్ అడిగితే తను చేయనన్నారు, శ్రీజాన్ అడిగితే చేయనన్నారు. ఇంక లాస్ట్ ఆప్షన్గా బర్నీ గారికి ఇస్తారు. బర్నీ గారికి ఇచ్చినప్పుడు ఒకటే మాట, బర్నీ గారు సాక్రిఫైస్ చేశారు, ఓకే ఫైన్. కానీ బర్నీ గారు సంజన గారిని ఎలిమినేట్ చేసేటప్పుడు తను స్టాండ్ తీసుకోలేదు, అది కరెక్టే. కానీ అక్కడ ఒక మాట అన్నారు, సెకండ్ ఆప్షన్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఈ హరీష్ గారు చెప్పిన మాటలకి అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆల్రెడీ రాముని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మ్యానిపులేట్ చేశాడు. అండ్ మిగతా ఇద్దరు కూడా కళ్యాణ్, పవన్ వీళ్ళిద్దరు కూడా హరీష్ గారికి సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ బర్నీ గారు స్టాండ్ తీసుకోపోయినా ఆల్రెడీ 4 votes వచ్చాయి, మెజారిటీగా వెళ్తారు. కానీ అక్కడ ఇంకొంచెం స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే బాగుండేది. బట్ ఆయన అన్న మాట ఇంకో సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా, సెకండ్ ఎవరు అనుకుంటున్నారు అని అడిగిన దానికి మాకెవరు లేరు, వాళ్ళే అని స్టిక్ ఆన్ అయ్యారు. కాబట్టి అక్కడ ఆయన ఏం చేయలేకపోయారు బర్నీ గారు. అది మనకి లాస్ట్ ఎపిసోడ్లో నీట్గా కనిపిస్తుంది కూడా, లైవ్లో చూసిన వాళ్ళకి కూడా నీట్గా అర్థమవుతుంది. లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చూపించారు. కాబట్టి అక్కడ ఆయన మాట అన్నారు, ఏది సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందా లేదా అనేది. అక్కడ సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడారు కానీ ఇక్కడ సంజన గారి గురించి స్టాండ్ తీసుకోవాలి, అదొకటి. అది అయిపోయిన తర్వాత సంజన గారు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వస్తే
అందరితో మాట్లాడేటప్పుడు ఐ మిస్ యూ సంజన గారు అని చెప్పినప్పుడు సంజన గారు మీరు స్టాండ్ తీసుకోలేదు, అన్నా చెల్లెలు బాండింగ్ ఒక మాటకే చెప్తారా, స్టాండ్ తీసుకోరా మీరు అని అడిగినప్పుడు తన ఆన్సర్ లేదు. కానీ ఆ వీడియో కనుక తర్వాత చూస్తే సంజన గారికి అర్థమైంది తను చెప్పాడా చెప్పలేదా ఏంటి, తను ఏం మాట్లాడాడు అనేది తను వచ్చిన తర్వాత వీడియో చూసుకుంటే కనుక అర్థమయ్యేది. అక్కడ స్టాండ్ తీసుకోలేదు అనేసరికి సైలెంట్ అయ్యారు. ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్గా సాక్రిఫైస్ చేశారు. సో సాక్రిఫైస్ చేశారు కాదనట్లేదు, కానీ ఇక్కడ నాకేమనిపించిందంటే అక్కడ స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రాగానే నన్ను ఈ మాట అనింది. సో ఈ సీక్రెట్ నేను ఆల్రెడీ రివీల్ చేశాను కాబట్టి ఇది సాక్రిఫైస్ చేసి నాకు ఇంపార్టెంట్, సాక్రిఫైస్ చేశాను, నీ కోసం సాక్రిఫైస్ చేశాను, అక్కడ కూడా మీకోసం ఇది మీకు ఉపయోగపడిద్ది అంటే నేను సీక్రెట్ రివీల్ చేయడానికి రెడీ అని చెప్పి చూపించిన భరణి గారు ఏదైతే స్టాండ్ తీసుకొని ఉన్నారో అదే ఇక్కడ స్టాండ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఆయన ఏమన్నా అనుకోండి, ఆయన ఏ క్యాలిక్యులేషన్స్తో ఇచ్చారు ఏంటని, కానీ చూసేటప్పుడు మాకు అనిపించింది ఏంటంటే సో అక్కడ నెగిటివ్ చేశారు, ఇక్కడ నన్ను పాజిటివ్ అయ్యిద్ది, నాకు ఇది కొంచెం పాజిటివ్ అయ్యిద్ది అండ్ ఆమె రిటర్న్ వచ్చిన తర్వాత నాకు కొంచెం సపోర్ట్ దొరికిద్ది అనే ఒక దీంట్లో ఆలోచనలో తను ఇచ్చేశారు. కానీ అక్కడ ఎమోషన్స్ కూడా చూపించుకున్నారు, మిస్ అవుతున్న ఎమోషన్స్ కానీ తను సాక్రిఫైస్ చేసిన తర్వాత తను అలా బిహేవ్ చేయటం అనేది కూడా ఓకే కాదనట్లేదు, చేసే సాక్రిఫైస్. సో ఇలా 100% పూర్తయ్యి సంజన గారు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ మధ్య గ్యాప్లో హరీష్ గారు మాట్లాడిన మాటలు ఎందుకు మనం ఇంత ఇదిగా మాట్లాడుతున్నాం హరీష్ గారి గురించి అంటే, మీరు అలా మాట్లాడితే సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మాట్లాడే మాటలన్నీ వల్గర్గా చండాలంగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు నేషనల్ ఛానల్లో. ఆమె డైరెక్ట్గా మీతో అన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఆమె తప్పు, మీరు మాట్లాడితే తప్పు కాదా? అంటే అక్కడే నా కెమెరా ఉంది, మీకు ఇక్కడ హౌస్లో కెమెరాస్ లేవా? మీరు మాట్లాడేది ఏది రికార్డ్ కాదా? అసలు ఎలా అలా తెలివి లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు? అదేమనంటే నేనే కరెక్ట్. అక్కడ ఏమన్నారు? తింటున్నారు, కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా అని. అసలు అది ఎంత చండాలమైన మాట, ఎంత చెత్త మాట. దాని గురించి మళ్ళీ తర్వాత వచ్చిందేమో చూద్దాము. అదైతే మటుకి అక్కడ హరీష్ గారు తన మొత్తం నాకున్న 50% తన మీద ఒపీనియన్ కూడా పూర్తిగా పోయింది. దాని తర్వాత డెవిల్ ఈజ్ బ్యాక్, ఓకే కాంటెస్ట్, అది ఆ మాట అన్నారు, ఏదో ఫిల్మ్ స్టైల్లో అన్నారో లేకపోతే ఇంకోటి అన్నారో అన్నారు, అంతటితో బాగుంది. ఏంజల్ ఈజ్ హియర్ అంట, అంటే ఆయన్ని ఎక్కువ చేసుకుంటున్నారు. ఇదే మార్చుకోండి, ఇది మార్చుకుంటే మీరు మీ ఆట బాగుంటుంది, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఓకే అని ఉంటుంది. కానీ ఇంతే మూర్ఖంగా మీరుండి పాత సీజన్స్లో మన కౌశల్ ఎలా ఉన్నాడు, సెకండ్ సీజన్లో కౌశల్ ఎలా నేను ఇంతే, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే వచ్చానని ఎలా మాట్లాడారు, మీరు కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అది వర్కౌట్ అవ్వదు. అప్పుడంటే వర్కౌట్ అయింది, ఇప్పుడు జనాలు మారారు. ఇది 9th సీజన్, మార్చుకోండి. అవన్నీ చూసేసాను నేను, మీ గేమ్ ఏంటో చూపించండి, కాపీ కొట్టద్దు మీరు ఏది. సో అది అయిపోయింది. అక్కడ డిస్కషన్ తనుజ గారికి ఆయనకి చిన్న డిస్కషన్ జరిగింది. అక్కడ కూడా తను ఏదో ఇదిగా చేద్దాం అన్నట్టు చూశాడు, అయిపోయింది. సో మనం ఏమనుకున్నామంటే ప్రీవియస్ వీడియోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి పెద్ద డిస్కషన్ జరిగిద్ది అని అనుకున్నాము. బట్ 2 లైన్స్లో ఏం పవన్ ఏంటి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, అయిపోయిందా, ఇక్కడ ఆడియన్స్ ఎవరికి నచ్చట్లేదు. అండ్ ఆడియన్స్లో ఒకరిని అడిగారు, ఆమె ఆడియన్స్లో ఒక ఆమె చెప్పారు. ఆమె ఏం చెప్పిందంటే మనం ఏమనుకుంటున్నామో అదే క్లారిటీగా చెప్పారు అక్కడ, అదే విషయం అక్కడ పోస్ట్ చేశారు. కానీ అక్కడ నాకు సార్ ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఇదే మీలో ఎంతమందికి అనిపించింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇంకొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేదని మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ విషయంలో ఇంకేమైనా క్వశ్చన్స్ మీరు అడుగుంటే బాగుండేది అని మీకున్నా కానీ అది కూడా కామెంట్ చేయండి ఒకసారి. దాని గురించి మాట్లాడుకుందాం ప్రతి ఒక్కటి. అండ్ అక్కడ కట్ చేస్తే ఇంక అందరి గురించి మీరేం చేశారు, శ్రీజ గారిని లేపి సంచాలక ఫెయిల్యూర్, అది మనం అనుకున్నదే, అదే పెద్ద డిస్కషనే కాదు, ఏదో నార్మల్గా చెప్పారో ఒక మాట అనేసారు, అయిపోయింది. తర్వాత వచ్చేసరికి మన కళ్యాణ్ గురించి, తనుజ గురించి టీ కాఫీ చెప్పారు, రీతి గురించి
అదే మీరు గేమ్ బాగా ఆడారు కానీ ఆ కొండ ఏదో దించండి అది ఇది అని అన్నారు. అది చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఎక్కువ ఎమోషనల్గా ఎక్కువ యాడ్ అవటం తప్పించి ఆమె ఏం చేయట్లేదు. సో అయిపోయింది. మెయిన్గా మనం డిస్కస్ చేసిన పాయింట్స్లో కొన్ని పాయింట్స్ అయితే వచ్చినాయి కానీ దాని గురించి డిస్కషన్ ఉంటుంది అనుకున్నాం కానీ చాలా సింపుల్గా కొట్టే తెచ్చే అన్నట్టు అయిపోయింది. ఎట్లా అంటే కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ లేపి ఊరికి చేతులు పట్టుకొని మాట్లాడటం కాదు గేమ్ ఆడయ్యా అని అన్నాడు. అక్కడ కళ్యాణ్ గురించి తన బయట వీడియోస్ చూస్తున్నప్పుడు తన గురించి తెలిసినప్పుడు తను మీద కన్సర్న్ వచ్చింది కానీ ఇక్కడ తను చేసే ప్రవర్తన వల్ల కన్సర్న్ రావట్లేదు. అక్కడ ఎలా మాట్లాడాలో అనేది జాగ్రత్తగా నీట్గా మాట్లాడారు కానీ ఇంకొంచెం గట్టిగా చెప్పుకుంటే తను పద్ధతి మార్చుకునేవాడేమో అని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ సీజన్ ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి రేపు ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత మండే నుంచి ఏమైనా మారుతాడేమో, ఈ వీక్లో ఏమైనా మారుతాడేమో చూద్దాము. దాని గురించి కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ గురించి మాట్లాడారు, బాగానే ఉంది. హరీష్ గారి గురించి కొన్ని లత్కోరు మాటలు ఇదండి. అసలు హరీష్ గారు తప్పించి ఈరోజు హరీష్ గారి మాట తీరు తప్పించి ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఏమైనా మాట్లాడారంటే నాకైతే నా పర్సనల్ ఏమీ లేదు. సంజన గారిది ఒకటే హైలైట్ అయింది, ఒక హరీష్ గారిది హైలైట్ అయింది. ఇంతకు మించి ఏమి ఈ ఎపిసోడ్లో హరీష్ గారు చెప్పాను కదండి. హరీష్ గారు తనంటే ఎవరైనా పడాలి, తనంటే ఎవరు తీసుకోరు. ఆయన అలా గట్లని తీసుకున్నట్టయితే ఈరోజు అంత ల్యాగ్ అయ్యేది కాదు ఎపిసోడ్లో. తను తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ల్యాగ్ అయింది. అదే కనుక తను తీసుకొని ఓకే నార్మల్గా తీసుకున్నట్టయితే కనుక అంత పెద్ద విషయం అయ్యేది కాదు. అందుకనే హరీష్ గారు మీరు మాట్లాడేటప్పుడు ప్రతిదీ నీట్గా మాట్లాడండి. మీరు మాట్లాడే పద్ధతి ప్రకారమే మిగతా వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే. సో ఇంత సేవింగ్ కూడా ఏం చేయలేదు. ఈ ఎపిసోడ్లో ఇంతే జరిగింది. దీంట్లో ఈ ఎపిసోడ్ మీకు గనక ఇంట్రెస్టింగ్ అనిపించింది లేదా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఇంకేమైనా పాయింట్స్ మాట్లాడుంటే బాగుండేది అనేది ఏదైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి మీరు. అదండి, నేనైతే ఈ సీజన్ అయిపోయేలోపు 2K సబ్స్క్రైబర్స్ని అనుకుంటున్నానండి. నా టార్గెట్ అది పెట్టుకున్నాను. సో మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నాకు అది గెయిన్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో అయితే ఇంకంతే, అంతకుమించి మనం చెప్పడానికి కూడా అక్కడ ఏం లేదు. అంత డొల్ల వ్యాపారం, డొల్లేలాగా ఉంది. పాత వీకెండ్కి ఈ వీకెండ్కి కంపేర్ చేస్తే పాత వీకెండే బాగుందని నాకు అనిపిస్తుంది. సో మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.